ఇక డీటెయిల్ గా చూస్తే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీహార్ నుంచి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ నెల 13 నుంచి మోదీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బీహార్లో జరగనున్న బహిరంగ సభతో దేశవ్యాప్త ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 40 స్థానాల్లో గెలుపు కోసం భాజపా విస్తృత ప్రణాళికలు రచించింది. బీహార్లోని బేగుసరాయ్, బెతియా, ఔరంగాబాద్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా ఫిబ్రవరి, మార్చి నెలలో బీహార్లో అనేక సభల్లో పాల్గొననున్నారు. సీతామఢి, మధేపుర, నలందాల్లో అమిత్ షా పాల్గొననుండగా సీమాంచల్లో జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.